దేవునికి మహిమ కలుగును గాక. జై బలో క్రీస్తు మహారాజ్కి. దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళదాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము మొదటి భాగం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రార్థించుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిలవబడిన నన్ను నీ సిలువ చెంతకు మరుగు చేయమని కోరుకుంటున్నాను. నా మాటలు కాదు, నా ఉద్దేశములు కాదు, నా తలంపులు కాదు, ఇక్కడ నిలవబడి ఉన్నటువంటి నా నోట వచ్చే ప్రతి మాట మీ మాట అయి ఉండాలి. అది మమ్ములను ప్రభావితము చేయాలి. అట్టి శ్రేష్టమైనటువంటి సందేశమును ఈ రాత్రికాల సమయములో మాకు అందించుమని యేసయ్య అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి 7 ఏండ్ల శ్రమ ఉందని తెలుసు? చేతుల పైకి ఎత్తండి ఒకసారి. 7 ఏండ్ల శ్రమ ఉందని. అలాగే 7 ఏండ్ల విందు ఉందని ఎంతమందికి తెలుసు? మట్టు లేని గొయ్యి ఉందని ఎంతమందికి తెలుసు? అంత్యక్రీస్తు ఉన్నాడు, వస్తాడు అని ఎంతమందికి తెలుసు? దేవుని స్తోత్రం. ఈ 4 మాటలు దయచేసి మీరందరూ నాకు ఎక్కడ వాక్యం ఉందో తెలియచేయవలసిందిగా అడుగుతున్నాను. 7 ఏండ్ల శ్రమలు అని ప్రత్యేకంగా బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? 7 సంవత్సరాల శ్రమ ఉంది అని బైబిల్లో ఎక్కడైనా వ్రాసి ఉందా? బైబిల్లో ఎక్కడైనా 7 ఏండ్ల విందు అని ఎక్కడైనా వ్రాసి ఉందా? మనము దైవజనులు దేవదాసయ్య గారు ఇచ్చినటువంటి సాతానును ఎదిరించేటువంటి ఒక పద్యం పాడుకుంటాం. అందులో ఉన్నటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో అది కూడా మనకి తెలియదు. అంత్యక్రీస్తు అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా చెప్పండి. అంటే ఉందా అసలు? బైబిల్లో లేదా? ఒక మాట 7 ఏండ్ల శ్రమలు అని ఎక్కడైనా రాసుందా? 7 ఏండ్ల విందు అని ఎక్కడైనా రాసుందా? అంత్యక్రీస్తు అని ఎక్కడైనా రాసుందా? మట్టు లేని గొయ్యే మనం పాడుకుంటాం. మట్టి లేని గొయ్యే మొట్టికాయ నీకు, పాడండి. మట్టు లేని గొయ్య నీకు మొట్టికాయ, అగ్నిగుండమనంతా నిరాశ. ఆ మట్టు లేని గొయ్య అనేది ఉందా బైబిల్లో ఎక్కడైనా రాసి? ఎన్నో సంవత్సరాలుగా మనము బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నాము, బోధ చేస్తే వింటూ ఉన్నాము. కానీ ఈ మాటలు ఎక్కడ బైబిల్లో ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకి అందరూ అంటూ ఉంటే మనము అనేస్తున్నాం. బైబిల్లో 7 సంవత్సరాల శ్రమ ఉందని ఎక్కడా వ్రాయబడి లేదు. 7 ఏండ్ల విందు ఉందని కూడా ఎక్కడా వ్రాయబడి లేదు. అంత్యక్రీస్తుని కూడా వ్రాయబడి లేదు. ఎవరైనా ఉంది అన్న వాళ్ళు లేచి వచ్చి చెబితే నేను మౌనంగా ఉంటాను. మట్టు లేని గొయ్యి అని కూడా ఎక్కడా లేదు. మనం పాడుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా అంటే నేనేమన్నాను? హల్లెలూయా చెప్తాం గట్టిగా అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చదివినటువంటి వాక్య భాగంలో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అనేటువంటిది చాలా మందికి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, బోధించేటువంటి బోధకులకు కూడా, పెద్ద పెద్ద స్కాలర్స్గా ఉన్నామనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రాకడను గురించినటువంటి విషయాలు మాట్లాడవలసి వస్తే చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది.
ఏది ముందు ఏది తర్వాత, ఈ ఆర్డర్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. 7 ఏండ్ల శ్రమలు వచ్చిన తర్వాత రాకడా, లేకపోతే 7 ఏండ్ల శ్రమలు రాక ముందే రాకడా? మీకేమనిపిస్తుంది? రాకముందే రాకడ, 7 ఏండ్ల శ్రమలు రాకముందే రాకడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. చాలా అందరూ కూడా కొంచెం మనసు ఇక్కడ పెట్టి వినండి. బైబిలులో ఉన్నటువంటి రాకడను గురించి మనము ఆలోచిస్తే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చూస్తే ఒక విషయం మనకు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వస్తారా, మనము కొనిపోబడతామా? యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తున్నారా, లేక సంఘమే కొనిపోబడుతుందా? సంఘము కొనుపోబడుతూ ఉంది. గమనించండి ఈ విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాడు. ఈ విషయం మీద చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు ఏమిటనంటే, 2 రాకడలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ అని అంటారు, నేను అనడం లేదు. రెండవది బహిరంగ రాకడ అని అంటారు, నేను అనడం లేదు. దీని మీదే ప్రపంచములో చాలా తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. మహాజ్ఞానులు దీని గురించినటువంటి వివరణ క్లియర్గా ఇవ్వలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ అనేటువంటిది ఎప్పుడు సంభవిస్తుంది, దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలు ఏమున్నాయి బైబిలులో అని మనం బైబిల్ అంతా ధ్యానము చేస్తే చాలా ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథములో అనేకమైన విషయాలు మనకి బోధపడతాయి. యోహాను చాలా చక్కగా అనేకమైన విషయాలు, భవిష్యత్తు విషయాలు ఆయన తెలియజేసినటువంటి గ్రంథం అది. అయితే చదివినటువంటి మాటలు, మొదటిగా చదివినటువంటి ఈ భాగాన్ని ఇది రాకడంటారా లేక మరి ఏదైనా అంటారా చెప్పాలి. ఈ చదివినటువంటి భాగంలో క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించి ఉందా లేక మరి ఏదైనా ఉందా? యేసు ప్రభు వారి రాకడ గురించే ఉందా? రాకడ గురించే ఉంది. అయితే ఈ రాకడ మధ్యాకాశములోనికి వచ్చే రాకడ. గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? మధ్యాకాశములోనికి ఆయన వచ్చే రాకడ. ఈ రాకడలో ఎత్తబడేటువంటి వారు 2 గుంపులు. ఒక గుంపు ఏమిటనంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇది ఒక గుంపు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకునేటువంటి మాట, సమాధుల్లో ఉన్న వారందరూ లేచిపోతారు అని అనుకుంటున్నారేమో. సమాధుల్లో ఉన్న వారు ఎవ్వరు లేవరు. ఎవరయ్యా లేచేదేనంటే, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మాత్రమే లేస్తారు. మరొక వివరణ మీకు చెప్పాలి ఇక్కడ. ఏమిటి అనంటే, క్రీస్తునందుండినటువంటి వారు అనంటే, క్రీస్తు చనిపోయిన తర్వాత, క్రీస్తు తన రక్తమును ఈ భూమి మీద కార్చి చిందించిన తర్వాత ఏర్పడినటువంటి సంఘం ఏదైతే ఉందో, క్రీస్తు ప్రభు వారే నిజమైన రక్షకుడని ఎరిగి ఆయన మాత్రమే దేవుడని ఎవరైతే నమ్మారో
వారు ఇంతవరకు అనగా రెండవ రాకడ అని మనం పిలుచుకునేటువంటి ఈ మధ్యాకాశపు రాకడ వరకు ఉన్నారో వారు మాత్రమే లేపబడతారు. గుర్తుపెట్టుకోండి, దీనిలో పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఎవరు కాదు. ఎవరు లేపబడుతున్నారు అని అంటే క్రీస్తునందుండినటువంటి వారు, అనగా పాత నిబంధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి ఉన్నది, కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క మానవ శరీర అవతారము ఉన్నది కనుక ఆయన మరణించిన తరువాత ఏర్పడిన సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైతే మరణించారో వారు మాత్రమే మొదట లేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సబ్జెక్ట్ అంతా కూడా. కనుక ఇది మొదటి గుంపు, ఇది మధ్యాకాశములోనికి వచ్చే రాకడ. మధ్యాకాశములోనికి ప్రభువు వచ్చేటువంటి రాకడ. ఆ సమయమునకు ఇక్కడ ఉన్నటువంటి వారిలో మృతులైనటువంటి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తరువాత ఎవరు లేస్తారు అంటే సజీవులమై నిలిచియుండు మనము లేస్తాం. ఈ రెండు గుంపులు ఎత్తబడతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుంపులు మాత్రమే ఎత్తబడేటువంటిది. ఎక్కడికి అనంటే మధ్యాకాశములోనికి, ఆకాశ మండలమునకు, మేఘముల మీద మనము కొనిపోబడదుము. దీనిని ఏమన్నారనంటే ర్యాప్చర్. ర్యాప్చర్ అనంటే కొనుపోవుట. ర్యాప్చర్ అనంటే గ్రొక్కున తీసుకొని పోవుట. దైవజనుడు దేవదాసయ్య గారు దీన్ని ఏమన్నారనంటే గ్రద్ద వచ్చి కోడి పిల్లను పట్టుకెళ్ళిపోతుంది, అది ర్యాప్చర్ అంటే అని అన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. ఇక దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ప్రకారముగా ర్యాప్చర్ అనగా కొనిపోయేటువంటిది. ఇది మధ్యాకాశంలోనికి వెళ్ళేటువంటిది. ఇది మొదటి విషయం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. రెండు గుంపులు కూడా, సమాధులలో ఉన్నవారు కూడా ఏం చేస్తారనంటే రూపాంతరము చెందుతారు. సజీవులుగా ఉన్న మనము కూడా రూపాంతరము చెందుతాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుదుము. మనమేమవుతాము? మార్పు పొందుతాము. అనగా ఏ శరీరము అనంటే ఇది అక్షయ దేహము. అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమొందుమని దైవజనులు రాశారు. కనుక ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు మార్పు చెందుతారు. సమాధులలో ఉన్నవారు మార్పు చెందుతారు. వీరికి వచ్చేది ఏమిటంటే అక్షయ దేహము అనగా మహిమా స్వరూపము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే మహిమ శరీరము కనిపిస్తూ ఉంది. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఆయన అనగా క్రీస్తు ప్రభువారు మన ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా ఆయన మారుస్తున్నాడు. కనుక ఏ రూపం ఇది? మహిమ శరీరము దాల్తువు నీవు, మహిమాన్వితుని పోలియుందువు. మహిమ శరీరము దాల్తువు నీవు, మహిమాన్వితుని బహుమతులెన్నో సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంఘమా ప్రియుడేసుని పరిణయమాడగా పరిణయమాడగా రానుండే పరిణయమాడగా
అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము సేయ అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము సేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముంది ప్రణామిల్లెదాము పరవశముంది ప్రణామిల్లెదాము సుందరవతి సంగమా పరిణయమాడగా రానుండెను. దేవుని స్తోత్రం. మహిమ శరీరమును దాల్చేటువంటి వారముగా మనం ఎత్తబడేటువంటిది మధ్యాకాశములోనికి వెళ్ళేటువంటి రాకడ. దీనిని ఏమన్నారనంటే రహస్య రాకడ అని లోకంలో ఉన్నవారు చెప్పవచ్చు. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే మధ్యాకాశములోనికి ఎత్తబడేటువంటి రాకడ ఇది. ఎవరైతే ఈ గుంపులో ఉన్నారో, సజీవులు అనగా మృతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పెండ్లి కుమార్తెగా ఎత్తబడేటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకలలో 5 ఎత్తబడ్డారు, 5 మిగిలిపోయారు. అనగా ఈ మధ్యాకాశంలోనికి ఎత్తబడినటువంటి వారు ఎంతమంది అంటే 50%. ఒకరు ఎత్తబడుతున్నారు తిరగలి విసురుతూ ఉంటే, మంచం మీద ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, పొలములో ఉంటే ఒకరు ఎత్తబడుతూ ఉన్నారు. అనగా ఇద్దరుంటే ఒకరు, 4 ఉంటే 2, 10 మంది ఉంటే 5. కనుక ఎత్తబడేటువంటి వారిలో ఇక్కడ ఉన్న వారందరిలో కూడా దేవుడు ఎంతమందిని ముందుగా మధ్యాకాశంలోనికి వెళ్ళేటువంటి 5 కన్యకల వంతులోనికి చేర్చనై ఉన్నారో మనం ఇక్కడ ఉండగానే ధ్యానములో ఉండి తెలుసుకునేటువంటి అంశం ఇది. దేవుని స్తోత్రం. రెండవదిగా ఉన్నటువంటిది ఏమిటంటే ఈ మధ్యాకాశములోనికి ఎత్తబడిన తరువాత ఈ సంఘమునకు 7 ఏండ్లు శ్రమలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 ఏండ్ల శ్రమ. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, బైబిల్లో ఎక్కడైనా ఉందా 7 ఏండ్ల శ్రమ అని? బైబిల్లో ఎక్కడ 7 ఏండ్ల శ్రమ అని ఉండదు. కానీ 42 నెలలు అని వ్రాయబడి ఉంటుంది. అనగా 3.5 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటిది, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. 42 నెలలు వారు 42 నెలలు బై 12 = 3.5 చెప్పాలి సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఇది మొదటి 3.5 సంవత్సరాలు. మీరు గమనించండి, సంఘము అనేటువంటిది క్రీస్తునందు మృతులైనటువంటి వారు, అలాగే క్రీస్తునందు ఉన్నటువంటి సజీవులు, ఈ 2 గుంపులు కలిసి మధ్యాకాశములోనికి వెళ్ళాయి. ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వెళ్ళాయో ఇక్కడ మిగిలిపోయినటువంటి 5 కన్యకులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మాత్రమే కాదు కానీ ప్రపంచంలో క్రీస్తుని ఎరగనటువంటి వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వారందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమ అని అంటూ ఉన్నామే. ఈ మొదటి భాగము 3.5 సంవత్సరాలు, రెండవ భాగము మరి 3.5 సంవత్సరాలు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరిపే అధికారం. ఇందాక త్రొక్కడానికి అక్కడ అధికారము, తన కార్యము జరపడానికి, దోషణలు చేయడానికి అధికారం ఇవ్వబడింది. ఇది 3.5 సంవత్సరాలు. 42 అంటే 3.5. ఈ 2 కలిపితే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అది 7 సంవత్సరాల శ్రమ. అంటే ఎక్కడ బైబిల్లో 7 సంవత్సరాలని స్పెసిఫిక్గా వ్రాసి ఉండదు. 7 సంవత్సరాల శ్రమ 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 అని పలికేటువంటి మాట ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి ఇది ఏమిటంటే
మొదటి 3.5 సంవత్సరాల శ్రమ, ఇది మామూలు శ్రమలు ఉన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. తరువాత 3.5 సంవత్సరాల శ్రమ ఏమన్నారనంటే మహా శ్రమలు అని అన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఎవరు పరిపాలన చేస్తాడు అనంటే అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు. అనగా అబద్ధ ప్రవక్త, 3 కప్పల వంటి అపవిత్రాత్మలు, ఈ 3 వెనుక సాతాను ఉండి ఈ భూమిని పరిపాలింప చేస్తాడు. బైబిల్లో ఎక్కడ అంత్యక్రీస్తు అని కూడా ఉండదు, క్రీస్తు విరోధి అని వ్రాయబడి ఉంటుంది. గమనించండి, ఎక్కడైనా సరే ఏం రాయబడుతుంది? క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అని అంటే అర్థం ఏమిటంటే అంత్యకాలములో వచ్చేటువంటి వాడు కనుక అంత్యక్రీస్తుని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కనుక అంత్యక్రీస్తుని అనగా ఈ అంత్యకాలములో క్రీస్తునని చెప్పి వచ్చి ప్రపంచమంతటిని పరిపాలించడానికి వీడొక్కడే నిలవబడి అతనే క్రీస్తు అనేటువంటి విషయము ప్రపంచమంతటికి అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు ప్రవచిస్తూ ఉంటే ఈ విషయాన్ని 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ పోగు చేసుకుంటూ సాతాను సైన్యంగా మార్చడానికి వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకని ఈ 7 సంవత్సరాల కాలంలో వాడికి ఒక ఐడెంటిటీ నెంబర్ ఉంది. ఆ నెంబరే 666. ఎవడైతే ఈ నెంబరు వేయించుకుంటాడో, అంటే మీకు చూపించట్లేదు బైబిల్లో, టైం నాకు తక్కువ ఉంది కనుక, ఎవడైతే ఈ నెంబరు వేయించుకుంటాడో వాడికి మాత్రమే క్రయము చేసే హక్కు ఉంది, విక్రయము చేసే హక్కు ఉంది. అనగా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి, ఏదైనా వస్తువు అమ్మడానికి హక్కు ఉంది. మీరు గమనించారో లేదు, ఈ మధ్య చాలామంది ఫేస్బుక్లో పెడుతున్నారంటే మన మతము వాడే షాపు పెడితే ఆ షాపులోనే కొనండి, మన మతం వాడు అమ్మితేనే కొనుక్కోండి అని అంతర్లీనంగా చాప కింద నీరులా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మన మతం వాళ్ళు ఏదైనా అమ్మితే కొనండి, కొంటే వాళ్ళ దగ్గరే కొనండి, అమ్మితే వాళ్ళకే అమ్మండి. కనుక 666 అనేటువంటి ముద్ర లేకపోతే ఇక ఎవరికి లేదు, ప్రపంచమంతటికి వాడే ఉంటాడు. ఇశ్రాయేలీలు కూడా దాన్నే నమ్ముతారు. ఎందుకంటే క్రీస్తు అనేటువంటి మాట, చేసేటువంటి కార్యాలు అలా కనిపిస్తూ ఉంటాయి. ఎదురు చూసిన మెస్సయ్య వచ్చాడని వారు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ 7 ఏండ్ల శ్రమల కాలము ఎవరికి ఈ శ్రమలు అనంటే ఈ భూమి మీద ఉన్న వారికి కాదు, కానీ ఎవరైతే విడవబడ్డారో, గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలు ఎవరి కోసం? ఈ శ్రమలు ఎవరి కోసం అంటే ఎవరైతే భూమి మీద విడవబడ్డారో అనగా 5 కన్యకలు మిగిలిపోయారే వారి కొరకు మాత్రమే శ్రమలు. ఎందుకు వారికే ఈ శ్రమలోనంటే వాడి ముద్ర వీరు వేయించుకోరు గనుక. ఎందుకనగా 5 వీళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయారు మధ్యాకాశంలోనికి. ఇక ఇప్పుడైనా మేము మారకపోతే, ఇప్పుడైనా ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకోకపోతే మరలా మేము ఈ యొక్క భయంకరమైన నిచ్చెన కాకిలో నుంచి తప్పించుకోలేమనేటువంటి పశ్చాత్తాపము వారి కలుగుతూ ఉంది. కనుక 7 ఏండ్ల శ్రమలలో కూడా జరిగేది ఏమిటయ్యానంటే సువార్త జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఏంటి? 7 ఏండ్ల శ్రమల కాలంలో సువార్త జరుగుద్ది. ఇది కొత్తగా అనిపించవచ్చు బోధ, వింతగా అనిపించవచ్చు బోధ. 7 ఏండ్ల శ్రమల కాలములో బోధ ఉందా అనంటే బోధ ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథములో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము చివరి భాగంలో చూస్తే, చివరి భాగము, నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యము ఏం తీసుకుని వెళ్తుందట? నిత్య సువార్త. 14వ అధ్యాయము అంటే అప్పటికే రాకడ వచ్చింది, ఎత్తబడింది, శ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఆ శ్రమలు జరుగుతున్నటువంటి తరువాత ఉన్నటువంటి విషయం ఏమిటంటే నిత్య సువార్త ఉంది. ప్రకటన గ్రంథాన్ని మనం స్పష్టంగా చదువుతూ ఉంటే నిత్య సువార్త ఉంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో సువార్త ఉందా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. బీబు లాంటి వాడు,
గురుటతను చెప్పేటువంటి మాట మాత్రమే కాదు కానీ చాలా మంది దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి బోధను వ్యతిరేకించేటువంటి వారు ఉన్నారు. హేడెస్సులో బోధ ఉందా అని ప్రశ్నించేటువంటి వారు. హేడెస్ అనగా చనిపోయినటువంటి వారు ఉండేటువంటి స్థలము. హేడెస్ అనగా పాతాళం అని అర్థము. అక్కడ కూడా సువార్త ఉందానంటే దైవజనులు దేవదాసయ్య గారు ఏం చెప్పారనగా, హేడెస్సులో కూడా ఏముంది చెప్పండి? సువార్త ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎక్కడుంది? హేడెస్సులో కూడా సువార్త ఉందా? చదువుకుందాం ఒకసారి. హేడెస్సులో కూడా సువార్త ఉందా అనేటువంటి మాటలో మనం గమనిస్తే కనుక, పైన ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉండు వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏమవ్వాలి? గట్టిగా చెప్పాలి. భూమి మీద ఒకటేనా, లేకపోతే పరలోకము భూలోకము భూమి క్రింద కూడానా? 3 భాగాలలో ఆయన నామంలో మోకాలు వంగాలనంటే అక్కడ కూడా ఏం చేయబడాలట? సువార్త చెప్పబడాలి. మహోన్నతుడానికి వందనాలు. మనతో మాట్లాడే తండ్రి, మీ ప్రణతులు రావాల్సినటువంటి విశేషీకరణ మేము ఎరిగి ఉన్నాం. రాకడ అనేటువంటిది మధ్యాకాశపు రాకడలోనికి మేము చేరాలి. వాళ్ళని పెండ్లి కుమార్తె అన్నారు మీరు. మిగతా ఎన్నిసార్లు ఎంతమంది ఎత్తబడినా వాళ్ళు పెండ్లి కుమార్తె కాదు. నీ పక్కన కూర్చునే అర్హత వారికి లేదు. కేవలం దూరంగా ఉండేవారు మాత్రమే. ఎందుకంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోకమందు మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడని చెప్పావు అనంటే, వధువు సంఘంగా పెండ్లి కుమార్తెగా మాకు ఎంతో ఆధిక్యత ఇచ్చావు. మేమే పెండ్లి కుమార్తె, ఇక ఎవరో పెండ్లి కుమార్తె కాదు. ఈ పెండ్లికే పిలువబడిన వారు ధన్యులోనంటే పాత నిబంధనలో ఉన్న భక్తులైన వారందరూ ఈ పెండ్లికి పిలువబడి ఎదురుంటారు. మొదటగా ఎత్తబడిన వారందరూ ఎదురుగా ఉంటారు. మేము పెండ్లి కుమార్తె వరుసలో ఉంటాము, ఆయన పక్కన కూర్చుంటాము. అట్టి ధన్యత మాకు ఇచ్చి నడిపించుమని, కృపలతో ఫలపరచుమని, మేలులతో నింపమని, వాక్యం మాలో ఫలింపులోనికి రావడానికి, ఇంకా అర్థం చేసుకుని రెండవ రాకడ ఏదో, మధ్య ఆకాశపు రాకడేదో ఎరిగి వెళ్ళడానికి సహాయము దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.